హలో అండి అందరికీ. ఇవాళ నేనైతే శారీకి కుచ్చులు వేద్దాం అని అనుకుంటున్నానండి. రీసెంట్గా ఒక శారీ పర్చేస్ చేశాను కదా, మీకు వీడియోలో కూడా షేర్ చేశాను. అదే శారీకి నేను ఈరోజు టైజిల్స్ అయితే వేయాలని అనుకుంటున్నాను. మనం ఇంట్లోనే ఓన్గా వేసేసుకోవచ్చు అండి, పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఈ 2 సిల్క్ థ్రెడ్స్ అండ్ కొన్ని మెటీరియల్ ఉంటాయి. మొత్తం హార్డ్లీ 100 రూపీస్ కూడా అవ్వదు. సో ఈ మెటీరియల్ ఉంటే చాలు, మనం ఈజీగా ఇంట్లోనే కుచ్చుళ్ళు అయితే వేసుకోవచ్చు. ఈ సిల్క్ థ్రెడ్స్ అయితే నేను నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా 2 కలర్స్ అయితే తీసుకున్నానండి. స్కై బ్లూ శారీ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్. సో ఆ 2 రకాల సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్కటి 20 రూపీస్ అండి, 2 కలిపేసి 40 రూపీస్. ఇంకా మనకి కొన్ని మెటీరియల్ అయితే అవసరం ఉంటుంది, అవి వచ్చేసి 10 గ్రామ్స్ 20 రూపీస్. సో అవైతే 3 టైప్స్ తీసుకున్నాను నేను. మొత్తం వచ్చేసి 60 రూపీస్. మొత్తం కలిపి మనకి సిల్క్ థ్రెడ్స్ అండ్ ఆ మెటీరియల్ మొత్తం కలిపేసి 100 రూపీస్కి వచ్చేసింది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసిద్దామండి. ఈ సిల్క్ థ్రెడ్స్ని మనం ఒక ప్లాంక్కి, ఇంట్లో ఉంటాయి కదా ఈ ప్లాంక్, కానీ ఏదైనా కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. చిన్న సైజులో ఉండేవి అయితే మనకి ఎక్కువ సార్లు చుట్టుకోవాల్సి వస్తుంది. సో నేనైతే ఈ ప్లాంక్ తీసుకున్నాను, మా ధన్వింది ఓల్డ్ ప్లాంక్ ఉంటే. సో దానికైతే ఒక చుట్టేసి 3 అయితే వేసుకున్నాను. 3 వేసుకొని ఇంకా స్పీడ్గా చుట్టేసుకుంటూ ఉన్నాను. ప్లాంక్కి ఈ థ్రెడ్ చుట్టుకోవడం కూడా చాలా ఈజీనేనండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి నేను కొంచెం స్లోగా చూడుతున్నాను, కానీ నార్మల్గా అయితే ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా టీవీ చూసుకుంటూ కూడా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఈజీగా 2 ఉండలు కలిపేసి నాకైతే ఒక్కొక్కటి 10 మినిట్స్ పట్టింది అంతే చుట్టుకోవడానికి. సో 20 మినిట్స్లో 2 అయిపోయాయి చుట్టేసుకోవడము. నేనేంటంటే ఒక్కసారే ఉంది కదా స్కై బ్లూ కలర్, మొత్తం ఒక్కసారే చుట్టేశాను. కొంతమంది ఏంటంటే 200 పోగులు అట్లా కానీ చెప్పేసి డివైడ్ చేసుకుంటూ చుట్టుకుంటూ ఉంటారు. సో అప్పుడు కౌంట్ చేసుకోవడం కష్టమవుతుంది, కొంచెం టైం టేకింగ్ అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఈ ఉన్న మొత్తాన్ని ఒకేసారి చుట్టేసుకున్నాను, తర్వాత ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. సో ఇలాగైతే అన్నీ చుట్టేసుకుందాము. చూసారు కదా, నేను స్కై బ్లూ కలర్ దారం మొత్తాన్ని ఇలా ప్లాంక్కి అయితే చుట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి కొంచెం దూరం ఉంది కదా, దాన్ని దగ్గరికి పట్టేసుకొని కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవడానికి మనం సిజర్ అయితే ఒకటి దగ్గరగా పెట్టుకోవాలండి. మనం ఈ టైజిల్స్ చేసేటప్పుడు మనకి సిజర్తో చాలా పని ఉంటుంది. సో ఒక సిజర్ అయితే దగ్గరలో ఉండేలాగా చూసుకోండి. నేనైతే ఒక కార్నర్లో దగ్గరికి అలా దారాలు మొత్తం దగ్గరికి అనేసి కట్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా పట్టుకోండి దారాలని. ఇంకా కట్ చేసుకున్న తర్వాత దారాలు జారిపోకుండా ఉండాలి అని అంటే మనము ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుంటే జారిపోకుండా ఉంటాయి. ఫస్ట్ నేను ఏంటంటే నాకు ఎన్ని పార్ట్స్ కావాలో అన్ని పార్ట్స్ అయితే డివైడ్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ 4 పార్ట్స్ చేద్దామని అనుకున్నాను. సో 4 పార్ట్స్ అయితే చేసేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అప్లై చేసేసాను. ఫస్ట్ నా థాట్ ఏంటంటే స్కై బ్లూ కలర్వి హాఫ్, ఇంకా లైట్ లావెండర్ షేడ్ ఉన్నాయి కదా సిల్క్ థ్రెడ్స్, అవి హాఫ్ కలిపేసి 2 మిక్స్ చేసేసి ఒక ట్యాజిల్ లాగా చేద్దామన్నట్టు అలా అనుకున్నాను. తర్వాత ఎందుకు ఆలోచిస్తే ఈ శారీకి కాదులే, నెక్స్ట్ ఇంకొక శారీకి ఏదైనా దానికి ట్రై చేద్దాంలే అన్నట్టు ఈ శారీకి మళ్ళీ ఇండివిజువల్గానే చేసేసాను. నేను ఈ సిల్క్ థ్రెడ్ మొత్తాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటే సరిపోయేది. నా థాట్ చెప్పాను కదా, సో ఇందాక ఆ ప్రాసెస్లో అనుకొని నేను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడైతే మళ్ళీ అన్ని జాయిన్ చేసేసి 2 ఈక్వల్ పార్ట్స్గానే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఈ లావెండర్ షేడ్ సిల్క్ థ్రెడ్ని కూడా సేమ్ ఇందాక మనం స్కై బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ని ఎలా చుట్టుకున్నామో అలాగే చుట్టేసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని నేను గమ్ అయితే అప్లై చేసేసుకున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అప్లై చేసేసుకున్నాను. అన్నీ అయితే ఇలా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఒక ½ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి స్పీడ్గా చుట్టేస్తే. కొంచెం స్లోగా చుట్టే వల్ల అయితే ఒక 1 అవర్ తీసుకుంటుంది. 1 అవర్ తీసుకున్నా మనకేం ప్రాబ్లం లేదు కదా, మన ఓన్గా మనం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకున్నా నో ప్రాబ్లం అండి. మన చేతులతో మనం చేసుకుంటున్నాం, మనీ సేవింగ్. నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ శారీని తీసేసుకొని దాంట్లో పళ్ళు పార్ట్ని నీట్గా చూసుకొని, పళ్ళు పార్టా కాదా, ఎటువైపు ఉంది ఏంటి అని చెప్పేసి
క్లియర్గా చూసేసుకొని మార్క్ అయితే చేసుకుందాము. నేను ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ అయితే చేసుకుంటున్నాను. నేను ఒక టేప్ తీసేసుకొని దానికి ఒక పుల్లనైతే కట్ చేసుకున్నాను 1.5 ఇంచ్ గ్యాప్తో. దాంతో ఈజీగా మార్క్ అయితే చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఏంటంటే అన్నీ ఒకే గ్యాప్లో వస్తాయి. లేదంటే మనము ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ గ్యాప్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇలా మార్క్ చేసుకోవడం మాత్రం మ్యాండేటరీ అండి. ఇందాక చెప్పాను కదా మనకి కొంచెం మెటీరియల్ అయితే అవసరం ఉంటుందని చెప్పేసి, ఇదేనండి ఆ మెటీరియల్. రౌండ్ షేప్తో ఒక బౌల్ అండ్ బటర్ఫ్లై షేప్తో ఒకటి అండ్ శంకు షేప్ది ఒకటి, ఈ 3 తీసుకున్నాను నేను. ఫస్ట్ ఈ శంకు షేపో ఇది కాదో తెలియదు, సో నాకైతే తెలిసింది చెప్తున్నాను. అది శంకు షేప్ అనుకుంటున్నాను. శంకు షేప్ ఒకటి, బటర్ఫ్లై ఒకటి, తర్వాత చిన్న బాల్ షేపు ఒకటి తీసేసుకొని నీడిల్లోకి అయితే ఎక్కించుకుంటున్నాను. నీళ్ళలోకి ఎక్కించుకున్న తర్వాత ఒక దగ్గర మనము స్టిచ్ అయితే చేసుకుందాము. మీకు వీడియోలు చూపించడానికి నేనైతే స్టార్టింగ్ నుంచి రాకుండా మిడిల్లో ఒక చోట కుట్టేసి చూపిస్తున్నానండి. నేనేంటంటే నా శారీకి సిల్వర్ జరీ ఉంది కాబట్టి నేను సిల్వర్ షేడ్వి వాడాను ఇవన్నీ కూడా. మీ శారీలో కనుక గోల్డ్ జరీ ఉంటే గోల్డ్ కలర్లో కూడా ఇవన్నీ దొరుకుతాయండి. మనకి గోల్డ్ కలర్లో ఉన్నవి తెచ్చుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. మనం శారీకి అలాగా స్టిచ్ చేసుకున్నాం కదా, తర్వాత దారము మనకి ఎంత కావాలో అంత కింద ఉంచేసుకొని మిగతా దారంని లాగేసుకోవాలి పైకి. తర్వాత మళ్ళీ వాటి హోల్స్లో నుంచే సూదిని అయితే కిందకి దించాలండి. నీడిల్ని ఆ హోల్స్లో నుంచి కిందకి దించిన తర్వాత మనకి ఎంత థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ చూసుకొని మిగతాది కట్ చేసేసేయాలి. నేనైతే ఇక్కడ దారము 4 పోగులు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఇక్కడైతే 4 పోగులు దారం తీసుకున్నాను. ఇలా నేను శారీకి అయితే ఒకటి స్టిచ్ చేసేసాను కదా, సో మిగతావి కూడా కొన్ని అయితే స్టిచ్ చేసేస్తాను. ఫస్ట్ ఇంకా మనము శంకు షేప్లో ఉన్నది, తర్వాత బటర్ఫ్లై, తర్వాత చిన్న రౌండ్ బాల్ని సూదిలోకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత శారీకి మనము కింద నుంచి పైకి స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత మనకి ఎంత దారం కావాలో అంత దారాన్ని కింద వదిలిపెట్టేసి పైకి అయితే లాగేసేయాలి మిగతా దారం మొత్తాన్ని. మళ్ళీ రివర్స్లో నీడిల్ని అయితే కిందకి దించేసేయాలి. సో అవసరమైనంత దారాన్ని ఉంచేసుకొని మిగతా దారం అయితే కట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అలా శారీ మొత్తము మనం బటర్ఫ్లైస్ అయితే స్టిచ్ చేసేసుకుందాము. తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా సిల్క్ థ్రెడ్స్, వాటిని తీసుకొని దీనికి బటర్ఫ్లైకి మనం దారం మిగిల్చాం కదా, సో ఆ దారంని ఇలా డివైడ్ చేసేసుకొని దాని మధ్యలో సిల్క్ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా ముళ్ళు అయితే వేసుకోవాలండి. 2-3 ఎక్కువ ముళ్ళు వేసుకుంటే మనకి ఏంటంటే ఊడిపోకుండా ఉంటాయి. ఇలా ముళ్ళు వేసేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో కావాలో చూసుకొని మిగతా అది సిల్క్ థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. నేను ఈ సిల్క్ థ్రెడ్ మొత్తాన్ని ఫస్ట్ 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను, తర్వాత 2 ఈక్వల్ పార్ట్స్గా కలిపేశాను. సో మనము ప్లాంక్కి చుట్టుకున్నాం కదా, ఆ ప్లాంక్కి చుట్టుకున్న పొడవుతోటి నాకైతే ఒక్కొక్క టెజిల్ కట్ చేసిన తర్వాత 7 టెజిల్స్ అయితే వచ్చాయండి. ఇలాగా మనకి ఒక్క సిల్క్ థ్రెడ్ తోటి నాకైతే 14 టెజిల్స్ అయితే వచ్చాయండి. నేను 2 ఈక్వల్ పార్ట్స్కి చేసుకున్నాను కదా, ఒక్కొక్క పార్ట్కి వచ్చేసి మనకి 7 టెజిల్స్ వచ్చాయి. 7 × 7 14 టెజిల్స్ అయితే వచ్చాయి. నేను శారీకి 1.5 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసుకున్నాను కదా, సో నాకైతే 28 టెజిల్స్ అయితే స్టిచ్ చేయాలి. నాకు ఒక కలర్కి 14 వచ్చాయి, ఇంకో కలర్కి 14 వచ్చాయి. నాకు కరెక్ట్గా టెజిల్స్ అయితే సరిపోయాయండి, ఇంకా మిగలలేదు. అలాగని ఇక అవసరం కూడా రాలేదు, కరెక్ట్గా సరిపోయాయి నాకైతే. ఇక ఇందాక బటర్ఫ్లై రౌండ్ బాల్స్ ఇవన్నీ చూపించాను కదా, అవి కూడా మనకి 10 గ్రామ్స్ తీసుకున్నాను అన్ని కూడా. నాకైతే బటర్ఫ్లై ఇవన్నీ కూడా మిగిలాయండి. ఇంకో శారీకి కూడా నేను హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు. శారీకి టాజిల్స్ అటాచ్ అయితే చేసేసామండి. ఇప్పుడు మనకి ఆ టాజిల్స్ వచ్చేసి విడివిడిగా ఉంటాయి, ఎందుకంటే మనం మధ్యలో ముడి వేసాం కాబట్టి. సో దాన్ని కలిపేస్తూ ఇలా గట్టిగా పట్టేసుకొని మనమైతే ముడి వేసుకోవాలండి. నేను ఇక్కడ ముడి వేయడం కోసము గోల్డ్ జరీ థ్రెడ్ని అయితే వాడుతున్నాను. నార్మల్గా నా థీమ్ అంతా కూడా సిల్వర్ జెరీలోనే ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి గోల్డ్ జెరీ థ్రెడ్ అయితే వాడుతున్నాను. ఇక సిల్వర్ జెరీ థ్రెడ్ లేదండి, ఇంకా మళ్ళీ దాన్ని ఎందుకు పర్చేస్ చేయడం అని చెప్పేసి ముళ్ళు వేయడానికే కదా అన్నట్టు ఈ గోల్డ్ జెరీ థ్రెడ్ అయితే వాడుతున్నాను. గోల్డ్ జెరీ థ్రెడ్ని ఒక నీడిల్లోకి ఎక్కించేసుకొని కింద ముడైతే వేసుకోవాలి. తర్వాత టాజిల్స్ మనం గట్టిగా పట్టేసుకొని కింద నుంచి పైకి ఆ గోల్డ్ జరీ థ్రెడ్ని లాగేసి 2-3 రౌండ్లు చుట్టేసుకొని ముడైతే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ముడి వేసేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది మనకి టాజిల్. ముడి వేసుకోవాలండి ఖచ్చితంగా.
ఇలా మనము కుచ్చిళ్ళకి ముళ్ళు వేసుకున్న తర్వాత మనకి టాజిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. నేను ఇలాగా టాజిల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ముళ్ళు వేసుకుంటూ ఉన్నాను. సో ఈ టాజిల్సే మనం బయట వేయించాలి అని అనుకుంటే మనకి 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారండి. సింపుల్ డిజైన్కి 300 తీసుకుంటారు. మనకి కొంచెం హెవీగా కావాలి అని అనుకుంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి హైదరాబాద్ లాంటి సిటీస్లో. 500 రూపీస్ మనం బయట ఇచ్చి బయట చేయించుకోవడం కంటే మనము ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. ఈజీనే. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఈజీగానే వచ్చేసింది. నాకు ఒక 2.5 hours అట్లా పట్టింది టాజిల్స్ మొత్తం రెడీ చేయడం కోసము. సో మీరు కూడా ఇలాగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ టైప్స్లో కూడా చేసుకోవచ్చు. నేను ఈ శారీకి ఈ టైప్లో చేశాను. నెక్స్ట్ ఇంకో శారీకి ఏదైనా చేసినప్పుడు కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇంకొక టైప్లో కూడా ఈజీగా అన్ని టాజిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది మనము చేయగలమో లేదో అని డౌట్ తోటి కూర్చుంటే చేయలేమండి. సో ఇది మనం చేయగలము అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే మనలో బిల్ట్ అవ్వాలి. సో ఆ కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసేసుకొని స్టార్ట్ చేసేస్తే ఈజీగానే అయిపోతుంది. నేను ఈసారికి అయితే ఇలా చేశాను కదా, నెక్స్ట్ కూడా కొన్ని సారీస్ చేయాలని అనుకుంటున్నాను. సో అవి చేసేటప్పుడు కూడా వీడియో షేర్ చేస్తాను మీకు. సో ఈ టాజిల్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్గా రాలేదండి, ఎందుకంటే మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో ఈక్వల్గా రావడం కోసము నేనైతే ఇక్కడ ఒక సిజర్ని యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా రావడం కోసము. టాజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఫైనల్ లుక్ అయితే. మనకి చాలా బాగా వచ్చిందండి. మీకు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇవి టాజిల్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అండి. వీడియో కనుక నచ్చినట్టయితే, మీకు ఏదన్నా యూజ్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేసేయండి. మీ లైక్ వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇంకా ఇదేనండి ఇవాళకి మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. అంతవరకు అయితే బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.